మా నాగవ్వ మా భాగ్య మా టిల్లుగాడు తుక్కు తుక్కు కొట్టుకున్నారు. ఇక మా భాగ్యాలకి ఊరికి పోయింది. మా టిల్లుగాడేమో దోస్తులతోని తిరగనీకి పోయిండు. పాపం మా నాగవ్వ ఒక్కతే ఇంట్లున్నది. మరి అది కూడా బయటికి పోయిందా లేకుంటే అలిగి ఇంట్లోనే కూర్చున్నదా చూద్దాం పాండ్రి. అయ్యో దేవుడా, అది లేకపోతే నేను ఒక్క పూట కూడా ఉండకపోతే ఉండా అసలు నాతో బాగానే కాదు. అది లేని ఒక్క పూట ఉండు కూడా ఇక అసలు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని దినాలు అది లేకుండా ఉండాల్సి వస్తుందో ఏమో దేవుడు. అసలు ఏం అర్థమవుతలేదు, అంత పరేషాన్ ఉంది. మనసును వట్టి వాడైతలేదు, మంచిగా అనిపిస్తనే లేదు అసలు. అబ్బా మా నాగవ్వ ఎంత మంచిదుల్లా, తన్నుకున్నా గుద్దుకున్నా మళ్ళా మా భాగ్య కోసమే ఆలోచన చేస్తున్నది, బగ్గ బాధపడుతున్నది. ఓ నాగవ్వ, భాగ్య గురించి బాధపడుతున్నావా? అదేడికి పోతుంది, మళ్ళా మన దగ్గరికే వస్తుంది. కానీ నువ్వు గట్ల బాధపడకు. అవునే లచ్చి, నేను దాని గురించి బాధపడుతున్నా అని గిట్లా చెప్పిన్నా పిసగిట్ల లేచిందా ఏంది? అన్ని నీది నువ్వే ఏమో మాట్లాడుకుంటావు. అది నేను పొద్దున తుక్కు లొల్లి పెట్టుకొని అది అటు వీకింది, నేను ఈడు ఇంకా నన్ను ఇడిసి పోయిందని దానికోసం నేను ఏడ్చుకుంటా కూర్చుంటా నీడ. ఆగో ఇప్పుడే కదనే అది లేకుండా నేను ఎట్లుండాలే దేవుడా అని ఏడ్చినవు. నేను బాధపడేది దాని గురించి కాదే లచ్చి, వేరే ముచ్చట మీద బాధపడుతున్నా. అబ్బో, దాని గురించి కాకపోతే మరి దేని గురించి బాధపడుతున్నవే జర చెప్పు. ఏంటిదంటే ఇక ఇక్కడికి వెళ్ళి మన టిల్లుగాడు దొంగోడు అవుతాడు కావచ్చు. ఇక నువ్వు నేను మన బాగి మన ముగ్గురం ఇక సగం కడుపుకు తిని ఇక పొద్దుగుకంగా గట్టిగానే వండుకుంటాం చూడు. నాకు తెలిసి నాకు అదే మస్తు బాధ అవుతుంది. ఏం చెయ్యనో అర్థమైతలేదు అసలు. నాకంత పిసలేస్తుంది, ఇంత కూడా మంచిగా అనిపిస్తలేదు. ఇలా పొద్దుగాలనేమో మీరు తుక్కు లొల్లి పెట్టుకున్నారు, గిప్పుడేమో ఇంకో ముచ్చట చెప్తున్నావు. అసలు మనం ఎందుకు ఉపాసం ఉంటామే? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మంచిగా చెప్పు, జర అర్థమయ్యేటట్టు. ఇక నేను గా ముచ్చట చెప్తే నువ్వు కూడా కుర్చీలో కూర్చున్న దానివే కూర్చొని ఏడుతావు తెలుసా. ఏమైంది నాగవ్వ? నువ్వైతే ముందుగాల ముచ్చట చెప్పు, నేను ఏడుస్తానో లేదా తర్వాత చూద్దాం గాని. ఇయల్లా నీ కోసం నా కోసం మన టిల్లుగాని కోసం మన బాగి కోసం అని చికెన్ తీసుకొస్తా అని చికెన్ షాప్కి పోయినా కదా. ఆయన ఆడికి పోయినాక ఆ కాకతోని 2 గుండెకాయలు, 1 లీవరు, 2 తలకాయలు, మెడకాయలు అంటే మన టిల్లుగానికి ఇష్టం కానీ మెడకాయలు కొట్టించిన. మిగిలిన కాళ్ళు కూడా ఏమని చెప్పిన అంత కొట్టిండు చేసిండు. ఆయన మన బాప ఇచ్చిన 100 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 100 రూపాయలు తీసుకుపోయి నేను ఆయనకి ఇస్తే ఇక 100 రూపాయలు చూసిండు. నీ 100 రూపాయలు అద్ది ఏమద్ది ఇక్కడ పెట్టుకో అని ఇట్లా వేసిండు. నువ్వు ఇంకొకసారి నా షాప్కు రానే రాకు. ఏం పాడైనరో ఏమో మీరు గిసొంటోళ్ళు తయారయ్యారు. నా షాపును మూసేసేటందుకే తయారైనట్టున్నారు. పొద్దుగా నన్ను విసిగించేటందుకు వచ్చినావు అది ఇదని అనుకుంటా ఆ కాక నన్ను పొట్టు తిట్టి ఈడికెళ్ళి వెళ్ళిపోయి ఇంకొకసారి నా షాపుకు రానే రాక అని అన్నాడు. చికెన్ రేట్ అట 300 అయిందట. ఇక నాకు ఆ ముచ్చట ఏడ తెలిసి పాడైతుంది. ఎప్పుడు నన్ను ఇంట్లోనే ఉంచుతారా మీరు? అవునే నాగవ్వ, నువ్వన్నది కూడా నిజమేనే. 2-3 రోజుల సంధి చికెన్ రేట్లు మస్తు పెంచిండ్రు. అంతేకాదు గీ సంక్రాంతి మొత్తం అయిపోయేదాకా కూడా రేట్లు గట్లనే ఉంటాయంట కదా. నెలొచ్చి ఇక ఈ పండగకు కూడా మనం పప్పుసారు తినుడే అవుతుంది కావచ్చే. నేనైతే మంచిగా కౌసు కూర వండుకొని చికెను మటను అది ఇది అన్ని తెచ్చుకొని అన్ని మంచిగా ఐటములు అన్ని రెడీ చేసిన తర్వాత నేను స్నాప్లో ఫోటో తీసి నా స్నాప్ దోస్తు వాళ్ళందరికీ పంపుదామని అనుకున్నా. ఇక ఏమో గిట్ల పాడాయే గింత రేట్లు వచ్చినాక మాయ పైసలు ఎడిస్తాడు, మన చికెన్ ఎడదిన్నట్టే. ఇక అవునే నాగవ్వ, నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. మంచిగా చికెన్ కూర తెచ్చుకొని చికిరి సాంగ్ వేసుకుందాం అనుకున్నా. నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి పో. అవునే లచ్చి, గీ తీల రేట్లు పెంచుకుంటా పోతే మనసొంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం తినాలి? నేను ముందే 2 రోజుకొకసారి చికెన్ తెచ్చుకొని తినేది. ఇక ఇప్పుడు మా అయ్య నెలకొకసారి కూడా చికెన్ తెచ్చి పెట్టాడు. అయినా మనం చేసే పనులతోని మనకు వచ్చేదే రోజుకు 300-400 రూపాయల పైసలు కదా. మరి అవన్నీ ఒక్కరోజు చికెన్కే పోతే మిగతా కూడా ఎట్లా బతుకుతాడు మళ్ళా? ఇక అట్లనే కనీసం గుడ్డన్న తెచ్చుకొని తిందామంటే అదే అప్పట్లో 5 రూపాయలకు 6 రూపాయలకు దొరికే గుడ్డు ఇప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు అనబట్టే. కాదు అట్లా కాదు, మనం వచ్చేటంటే గిట్లుండే కానీ ఈ బ్యాచులర్ పోరగాళ్ళకు మంటలే వేసుకోరాదు. ఇక అలా గుడ్డు తీసుకొచ్చుకున్న గుడ్డు కూర తినుకుంటా బతుకుతారు. నాకు తెలిసిన మట్టుకైతే మా పోరగాళ్ళందరూ అయితే అట్లనే తింటారు.
ఇక మళ్ళీ ఆలముచ్చట పక్కకెడితే ఇప్పుడు మనమేమో రోజు గుడ్లు ఉడకబెట్టుకొని తింటుంది, మన టిల్లుగాడేమో ప్రోటీన్ ప్రోటీన్ అని అనుకుంటా గుడ్లు తింటాడు. ఇప్పుడు ఆయన గుడ్లకే ఎన్ని పైసలు అవుతాయో ఏమో, కానీ మన బాప అయితే ఆ గుడ్లు కూడా బంద్ చేపిస్తారు. కానీ ఇక గీ తీర్లు ఉన్నాక కట్టమేనే. మొన్నటి దాకానేమో కూరగాయలు వండుకోలే, ఆ టిల్లుగాళ్ళు పెట్టినాక ఆయనతో కూరగాయలు తీసుకొత్తి అన్ని పైసలు పెట్టి. కూరగాయల రేట్లే గిట్లున్నాయంటే ఇప్పుడు చికెన్ రేటు పెరిగిపోయింది, గుడ్ల రేటు పెరిగిపోయింది. ఇక మనం కారపొడి నూనె వేసుకొని తినుడే అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇక హా, ఇన్నరు కదా మా నాగవ్వ చికెన్ బాధ గట్లున్నది. బయట చికెన్ ధర కూడా బాగానే పెరిగింది. ఇక ఏం చేస్తాం, ఉట్టి బువ్వ తినుకుంటా కోడి కూర తిన్నట్టు మురిసిపోవాలి.